పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇదిగో మీరిద్దరే అనుకుంటే మధ్యలో ఈ బండగాడు ఒకడు ఆ లచ్చిగాడు ఆ రాజమయ్య ఇలా వీళ్ళ కుటుంబం అంతా నాకు తలనొప్పి తెప్పిస్తున్నారమ్మా. ఆడేటి మాగేటి బాబు, నేను న్యాయం ఎటువైపు ఉంటే ఉంటాను. అంటే నాది అన్యాయం అంటావు? నేను అట్టా అంటలేదు బాబు. నువ్వు అలా అనకపోయినా దాని అర్థం అదే. అసలు మీరు ఏం మాట్లాడుకున్నారు? రాజమయ్య ఏదో పిచ్చాపట్టి కౌరులు చెప్పుకున్నావురా. నీతో కలిసి 7 అడుగులు నడవాలనుకున్నాను. ఈ గూడెం కోసం ఎన్ని అడుగులను నడుపుతాను మావా. బాగుంది, చాలా బాగుంది. ఏంటి బాబు? శివంగి నిన్ను మావా అని పిలవటం. నిన్నో లచ్చనను అడిగినంత సూటిగా ఆయన నేను అడగలేను. ఆయన ఏదైనా చెబితే మనం దాన్ని అమలు చేయటం తప్ప మనమేమీ ప్రశ్నించలేము. ఆ అర్హత కూడా మనకు లేదు. పోనీ రాముడు, నువ్వే రాజమావని అడిగి విషయం తెలుసుకోవచ్చుగా. లేదు శివంగి, రవిబాబు చెప్పినట్టుగా మా అయ్యనెప్పుడు మేమేది అడగలేదు, దేని గురించి ప్రశ్నించలేదు. ఆయనంతటా ఆయన చెప్తే తప్ప మేమేమీ అడగం. అవసరమైతే ఆయన చెప్తాడు. అయితే ఒక పని చెయ్యి, లచ్చన్నని ఒకసారి రమ్మని చెప్పు. నువ్వు కూడా తనతో పాటు రా. రమణద్వార పథకం ఏంటో మనమే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన వల్ల కానప్పుడు ఎలాగో రాజమయ్య గారిని అడగాలి కదా. ఈలోగా ఎంతో కొంత సమాచారం మనం కూడా సేకరించినట్టు ఉంటుంది. అప్పుడు వాళ్ళ పథకాన్ని తిప్పికొట్టడానికి సరైన సమయం దొరుకుతుంది. రవిబాబు, మొన్న మళ్ళీ కమలి మాట్లాడుకుంటుంటే నాకోటి అర్థమైంది. వాళ్ళు దేని గురించో చాలా కంగారు పడుతున్నారు. ఏంటది శివంగి, చెప్పు. అది జిత్తు వాళ్ళమ్మ, అదే మీ పొన్నమ్మత్త ఇక్కడెక్కడ అడవుల్లో ఆడవాళ్లు చిన్నపిల్లలు దాటకూడదని నిషేధించిన చోటికి వెళ్ళిందంట. దానికి రాజమ్మామ అక్కడికి ఎందుకు వచ్చావని కోపడ్డాడంట. వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందట. కమలి మళ్ళీ కంగారు పడుతూ లచ్చన్నకు చెప్పడానికి వెళ్ళారు. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో నాకు తెలీదు. ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పాను. అసలు పున్నమ్మత్త అడ్డుకట్ట దాటి వెళ్ళిందా? అక్కడ తనకే పని? బండా, అడ్డుకట్ట అంటే ఏంటి? నేనెప్పుడు వినలేదే. రవిబాబు, మీకే కాదు మాకు కూడా తెలియని ఎన్నో రహస్యాలు అడవిలో ఉన్నాయి. అలాంటి వాటిలో
తూర్పు వైపు ఉన్న అడ్డుకట్ట ఒకటి. నాకు తెలిసినంత వరకు ఎవరు అటువైపు ఎక్కువగా వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం చాలా అరుదు. ఎందుకని? అదంతా దట్టమైన అటవీ ప్రాంతం. దారి తిన్ను తెలియని అటవీ ప్రాంతంలోకి వెళ్తే బాగా తెలిస్తేనే తప్ప వెనక్కి తిరిగి రాలేరు. అలా అడవిలో తప్పిపోయి దారి తిన్ను తెలియక ఆకలి దప్పికలతో మరణించిన వారే ఎక్కువ అని మా అయ్య రాజమయ్య చెప్తుంటాడు. అటువంటి ప్రాంతానికి పున్నమ్మ ఎందుకు వెళ్ళింది? అదే నాకు తెలియడం లేదు. రమణదొరా, దొరా మీతో ఒకటి మాట్లాడాలి. ఒకటేంటి, రెండు మాట్లాడు. ఎలా కొలాలు కట్టిపెట్టి చెప్పింది నువ్వు. మీరేం చెప్తారో నాకు తెలుసమ్మా. ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా నాకు తెలుసు. ఈ అడవిలో నేను తలపెట్టిన విధ్వంసాన్ని ఆపమని చెప్పడానికి వచ్చారు, అంతేనా? అబ్బో, మీ గూడెల్లో మగాళ్ళు, మొనగాళ్ళు, కొమ్ములు తిరిగిన కోడెగాళ్ళు అందరూ నన్ను బతిలాడారు ఆ విధ్వంసాన్ని ఆపమని. నేను విన్నానా? లేదే. అలాంటిది ఆడపిల్లలు మీరు చెప్తే తల్లో పువ్వు తీసుకుని చెవులో పెట్టుకుని వినేస్తాననుకున్నారా? వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఇంటికెళ్ళి వంట చేసుకోండి. ఎందుకంటే చరిత్రలో ఏ యుద్ధమైనా మొదలైంది ఆడవాళ్ల వల్లే. అందుకే ఆ చెడ్డ పేరు మీరు తెచ్చుకోకండమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళి వంట చేసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. చరిత్రలు మాకు తెలుసు రమణదొరా. ఆడదాని వల్ల యుద్ధాలు జరిగాయి, నిజమే. ఆడవాళ్ల వైపు ఉండి యుద్ధాలు చేసిన వాళ్లే నెగ్గారు. అలాగే ఆడవాళ్లు కూడా యుద్ధాలు చేశారు, విజయం సాధించారు, వీరమరణము పొందారు. రమణదొరా, యుద్ధం అంటూ వస్తే మేము అందుకు సిద్ధం. అది చెప్పడానికే వచ్చాం. శివంగి లాంటి ఒంటరి ఆడపిల్ల మీద చెయ్యి చేసుకుని ఇలా ప్రగల్భాలు పలికే నీలాంటి ఉత్తర కుమారుని ఓడించటానికి మాలాంటి ఆడవాళ్ళు చాలు. ఓహో, చరిత్రలు పురాణాలు కూడా బాగా వంట పట్టించుకుని వచ్చారే. ఎంతైనా ఆ రాజమయ్యకి కాబోయే కోడలివి కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండడంలో ఆశ్చర్యం లేదులే. ఆ శివంగిని ఎందుకు కొట్టావు? ఎంత ధైర్యం ఉంటే మా కూడా ఆడపిల్ల మీద దౌర్జన్యం చేస్తావు? ఇదిగో దొరా, ఇంకొకసారి ఇలా జరిగితే జరిగితే ఎంతైనా ఆ రాజమయ్యకి కాబోయే కోడలివి కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండడంలో ఆశ్చర్యం లేదులే. ఆ శివంగిని ఎందుకు కొట్టావు? ఎంత ధైర్యం ఉంటే మా కూడా ఆడపిల్ల మీద దౌర్జన్యం చేస్తావు? ఇదిగో దొరా, ఇంకొకసారి ఇలా జరిగితే మా ఆడవాళ్లు చాలు నిన్ను తరిమి కొట్టడానికి. అసలు మీకు నేనంటే ఏమిటో తెలియట్లేదు. ఏదో కామెడీ చేస్తున్నానని జోకర్ అనుకోకండి. నాలో ఉన్న విలన్ బయటకు వస్తే తట్టుకోలేరు, అర్థమైందా? ఓహో, మధ్య మధ్యలో ఏదో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడాను కదా, బహుశా తెలియకపోవచ్చు. క్షుణ్ణంగా చెప్పాలంటే నాతో పెట్టుకోవద్దు. అయినా ఆడపిల్లలయ్యుండి ఏ ధైర్యంతో మీరు ఒంటరిగా ఈ అడవిలో తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఉన్నట్టుండి మాలాంటి మగాళ్ళు తోడేలో దాడి చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారమ్మా? ఈ అడవి తల్లే మమ్మల్ని కాపాడుతుంది. అడవి తల్లి అమ్మా, నాకు తెలుసుండి ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇదిగో ఇలాంటి మల్లిలు, నీలాంటి పిల్లులు తప్ప అడవి తల్లి నాకు ఎక్కడా కనపడలేదు. ఆ అమ్మ తల్లిని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. ఆ అదృష్టం అందరికీ రాదు, నీకు అస్సలు రాదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఆ తల్లి రాదా? వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. ఏ రూపంలో వస్తుందమ్మా? లచ్చన రూపంలోనా లేక బండ రూపంలోనా? పిలుద్దాం ఉండమ్మా. ఆ తల్లి ఏ రూపంలో వస్తుందో చూద్దాం. ఆ లచ్చన, ఓ లచ్చన, ఓ బండాడు,
రీసౌండ్ తప్ప మనుషులు రాలేదమ్మా. ఇంకోసారి పిలిచి చూడు. అలాగేనమ్మా. ఓ రాజమయ్య, ఓ లచ్చన్న, ఓ బండ బండ బండ, ఓ జిత్తు జిత్తు. ఓ జిత్తునా? తప్పు 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 తప్పు. అడవి తల్లి ఈసారి ఈ రూపంలో వచ్చిందన్నమాట. అంతేనా కమలి? దండం పెట్టుకోండమ్మా, పూజలు చేయండి, హారతలు ఉండమ్మా, హారతలు హారతలు. రమణ దొర, ఇప్పుడు గొడవెందుకు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకెందుకో మీరు నమ్ముకున్న ఈ అడవి తల్లి ఈ రూపంలో వచ్చిందేమో అనిపిస్తోంది. లేకపోతే జిత్తు ఇంత ప్రశాంతంగా చెప్పడం ఏంటి? అది కూడా నేను మిమ్మల్ని ఏడిపిస్తుంటే. సరే జిత్తు, ఇంత చక్కగా చెప్పావు కాబట్టి నా మనసుకెందుకో ప్రశాంతంగా అనిపించింది. నీ మాటకి గౌరవం ఇచ్చి వెళ్ళిపోతున్నాను. వస్తానమ్మా. మీరు కూడా ఇంటికి వెళ్ళండి. కరుణించావా తల్లి? ఏం లేదే, పద. అయ్యా, పొద్దు పొడిచే సమయానికి తీసుకొచ్చావు. ఇప్పుడేమో నడిపొద్దు కూడా వచ్చేసింది. ఈ కాసేపు ఆగితే పొద్దు గొక్కిపోతుంది. ఈ లోపు ఒక్కసేపన్న పట్టగలవా? పెద్ద మగాళ్ళలాగా గేలం పట్టుకొని ఓ అడావిడి చేస్తున్నావు. ఏటే నువ్వు మాట్లాడేది? అసలు ఏం మాట్లాడుతున్నావట? ఆ రోజుల్లో మీ అమ్మ నన్ను మనువు చేసుకోవడానికి కారణం ఇదేనే. మీ అమ్మ నన్ను ఇలా చూసే ఎట్టబడింది. ఏటి, నీటిలో గేలం వేసి చేపలు పట్టకుండా ఉన్నంత మాత్రాన మా అమ్మ నిండి ఇట్టబడిందా? అది కాదే, అప్పట్లో పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో మొదటి స్థానంలో నేనే ఉండేవాడిని. అలా పందాలు జరిగిన ప్రతిసారి మీ అమ్మ వచ్చేది. అలా పందాల్లోనే మీ అమ్మని మొదటిసారి చూసి గేలం వేశాను. చేప వచ్చి గేలంలో పడ్డట్టు అదే మీ అమ్మ నా ఆలి నా వల్ల పడింది. ఏది ఇప్పుడు చెప్పు? నేను చేతితో గేలం పట్టుకుని ఓ అడాడు చేస్తున్నానా? చెప్పవే, చెప్పు. అయ్యా, నీకు మా అమ్మకి మధ్య ఇంత కథ నడిచిందా? పొద్దు పొడిచే సమయానికి తీసుకొచ్చావు. ఇప్పుడేమో నడిపొద్దు కూడా వచ్చేసింది. ఈ కాసేపు ఆగితే పొద్దు గొక్కిపోతుంది. ఈ లోపు ఒక్కసేపన్న పట్టగలవా? పెద్ద మగాళ్ళలాగా గేలం పట్టుకొని ఓ అడావిడి చేస్తున్నావు. ఏటే నువ్వు మాట్లాడేది? అసలు ఏం మాట్లాడుతున్నావట? ఆ రోజుల్లో మీ అమ్మ నన్ను మనువు చేసుకోవడానికి కారణం ఇదేనే. మీ అమ్మ నన్ను ఇలా చూసే ఎట్టబడింది. ఏటి, నీటిలో గేలం వేసి చేపలు పట్టకుండా ఉన్నంత మాత్రాన మా అమ్మ నిండి ఇట్టబడిందా? అది కాదే, అప్పట్లో పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో మొదటి స్థానంలో నేనే ఉండేవాడిని. అలా పందాలు జరిగిన ప్రతిసారి మీ అమ్మ వచ్చేది.
అలా పందాల్లోనే మీ అమ్మని మొదటిసారి చూసి గేలం వేశాను. చేప వచ్చి గేలంలో పడ్డట్టు అదే మీ అమ్మ నా ఆలి నా వల్ల పడింది. ఏది ఇప్పుడు చెప్పు? నేను చేతితో గేలం పట్టుకుని అడాడు చేస్తున్నానా? చెప్పవే, చెప్పు. అయ్యా, నీకు మా అమ్మకి ఈ మధ్య ఇంత కథ నడిచిందా? నాకెందుకు చెప్పలేదయ్యా? ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్పానమ్మా. అయ్యా, మా అమ్మ ఎట్టా ఉండేదయ్యా? మీ అమ్మ చాలా అందంగా, ముఖానికి ఇంత కుంకుమ బొట్టుతో, ముక్కుకు పెద్ద ముక్కుపొడి పెట్టుకుని చాలా అందంగా ఉండేదమ్మా. ఇంకా చెప్పాలంటే అచ్చం నీలాగే ఉండేదమ్మా. ఏం కాదు, నేనే అమ్మలా ఉన్నాను. నిన్ను ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు నిన్ను లచ్చని చేతిలో పెడితే అంతటితో నా బాధ్యత తీరిపోతుందమ్మా. నేను వచ్చేసాను కదా మావా, నా చేతులు ఎట్టే. ఓ లచ్చన్న, నువ్వేట్రా? ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు మావా, నేను అటేపు వెళ్తుంటే మేము మాట్లాడబడ్డా, అందుకే ఇటు వచ్చాను. ఏం కాదు, నన్ను చూడ్డానికే వచ్చావు అవునా? ఆహా, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పు. అయితే నిన్ను చూడటానికి రాలేదు. పో మావా, ఒక్కసారైనా నన్ను చూడటానికి వచ్చానని చెప్పొచ్చుగా. రై, దీన్ని ఇంకా ఏడిపించగల లచ్చన్న. అది సరే గాని మీరెట్ట వచ్చారండి? యా, కొంపలు ఏమైనా నీళ్ళు అయిపోయినాయండి? నీళ్ళైపోవడం కాదురా, ఏట్లో చేపల్ని గాలం వేసి పడుతున్నాను. ఎందుకో? ఎందుకేటి? తినడానికి. పొద్దున్ననగా వచ్చాం, ఇప్పటికీ సాయంత్రం అయ్యింది. ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయావు. ఇక రా అయ్యా పోదామంటే వినటం లేదు. తినడం మాట దేవుడెరుగు. ఈ సమయంలో ఇక్కడికి వచ్చే జంతువులు మళ్ళీ తినకుండా ఉంటే చాలు. నువ్వు రా అయ్యా పోదాం. నువ్వైనా చెప్పు మావా. అవును మావా, ఈ ఏలప్పుడు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇదిగా చేపలు ఆడడానికి మళ్ళీ వద్దాంలే కానీ పద వెళ్ళిపోదాం. అట్టాగే రా మావా. అమ్మా శివంగి. అనుమయ్య బాబాయ్, నువ్వా? ఏంటిట్టా వచ్చావు? మొన్న అమ్మవారి గుడికెళ్ళి నీకు బంటకి మనువ్వాలని ఆ దేవతను మొక్కున్నాను కదా. ఆ దేవత చాలా మహిమ కలది. మనం ఏది కోరుకుంటే నెరవేరుతుందని నీకు చెప్పాను కదా. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇది ఆ అమ్మవారి కుంకుమ బొట్టు. ఆ దేవత గుడిని తీసుకొచ్చాను. నువ్వేం చేస్తావంటే తలారా స్నానం చేసి ఈ బొట్టు ఎట్టుకుని ఆ దేవతను మనస్ఫూర్తిగా ప్రార్థించు. తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది. మీ అక్క రాకుండా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, అంత మంచి జరుగుతుంది. ఆ సేజ్ చూసిందంటే ఈ బొట్టు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అంటూ ఎందుకు ఏంటి అని బోళ్ళు కూపి లాగుతుంది. మళ్ళీ వెనకడ కట్టాలన్నీ ముందుకు వస్తాయి. బాబాయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వెనక తిరిగి చూస్తే అన్నీ కట్టాలి. అందుకేనమ్మా ఎప్పుడు ముందుకెళ్ళాలి. ముందంటే గుర్తొచ్చింది, ఒకప్పుడు ఆ సెట్కి స్వామిలో ఏం చెప్పారంటే, ఏం చెప్పారు? ముందున్నది భవిష్యత్తు, వెనకున్నది గతం. గతాన్ని వదిలేసి భవిష్యత్తులోకి వెళ్ళడం అంటే వెనకది వదిలేసి ముందుకు రావడమే. ఆహా, ఎంత బాగా చెప్పారా స్వాములూరు. ఏం చెప్పాడు? నాకేం అర్థం కాలేదు. ఇందులో అర్థం కాపాడడానికి ఏం లేదమ్మా. పులి 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకేయడానికే. చూసావా, అది స్వాములూరు అంటే. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇట్లాంటివి చెప్తే అర్థం అవుతాయి. అవునులే, నీకు ఆ బండ గురించి చెప్తే అర్థం అవుతుంది, కానీ ఇలాంటివి చెప్తే ఏమర్థం అవుద్ది? నిజమా? నిజమేనమ్మా. సర్లే కానీ ఇందాక నేను చెప్పినట్టు ఆ బొట్టు పెట్టుకుని ఆ మాత దండం పెట్టుకో, సరేనా? అట్టాగే బాబాయ్. బాబాయ్, ఇప్పుడు పులొచ్చి నీ వెనకాల ఉందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా, వెనకాలే పులి వచ్చిందనుకో చచ్చండి. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే నన్నన్నారే